జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో సుగ్రీవుడు ఉత్సాహంగా విషయాలన్నీ చెప్పేసరికి శ్రీరామచంద్రుడు చూసి సుగ్రీవుడి మాటలు విని సుగ్రీవుడి ఉత్సాహాన్ని ప్రయత్నాలను వినేసరికి రాముడికి కూడా చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషములో రామభద్రుడు వికసించిన నల్ల కలువలాగా మరింత అందంగా చూడముచ్చటగా కనిపిస్తూ ఉన్నాడు అందాల రామచంద్రుడు. అప్పుడు రాముడు లేచి చేతులు చాచి మళ్ళీ సుగ్రీవుడిని దగ్గరగా తీసుకొని ఆలింగనం చేసుకొని ఇలా అంటూ ఉన్నాడు, ఓ సుగ్రీవా, ఇంద్రుడు వర్షాలు కురిపించటము అంటే అదేం పెద్ద ఆశ్చర్యమైన పనేం కాదు. అది ఇంద్రుడికి సహజమైన గుణం. సూర్యుడు వెలుగునిస్తున్నాడు అనంటే అందులో కూడా పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. అది సూర్యుడికి సహజమైన గుణమే. చంద్రుడు వెన్నెలనిస్తూ ఉన్నాడు, అది ఆశ్చర్యం కాదు. చంద్రుడికి వెన్నెలనివ్వటం సహజమైన గుణం. ఆ రకంగానే సుగ్రీవా, నువ్వు మిత్రులకు ప్రత్యుపకారము చేయటములో కూడా ఆశ్చర్యమేమీ లేదయ్యా. ఎందుకంటే మిత్రులకు ప్రత్యుపకారము చేయటం అనేటటువంటిది నీకు కూడా సహజంగా ఉండేటటువంటి గొప్ప గుణం. ఓ సుగ్రీవా, నీలాంటి మిత్రుడు నాకు తోడుగా ఉంటే చాలు, సకల శత్రువులను జయిస్తా. ఓ సుగ్రీవా, ఇంత మంచి మనస్సు కలిగిన నువ్వు నాకు స్నేహితుడిగా ఉంటూ నాకు సహాయం చెయ్యవా అని అట్లా రాముడు అంటూనే ఉన్నాడు. భయంకరమైనటువంటి దుమ్ము లేస్తూనే ఉంది. భూమి మీద నుండి లేచిన దుమ్ము మొత్తం ఆకాశాన్నంతటిని కూడా కప్పేస్తుంది. ఆ వేగముతో, ఆ దుమ్ము వేగముతో భూమి అంతా కూడా కంపిస్తుంది. ఎందుకు వస్తుంది అంత దుమ్ము, అంత వేగము, అంత అలజడి అంటే కోట్లాది వానరులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. రానే వచ్చారు మొత్తం వానరులందరూ కూడా. అందులో ఒక వానరుడు వచ్చాడు రాముడి దగ్గరికి, సుగ్రీవుడి దగ్గరికి. అతడు శతవలి. ఆయన 10,000 కోట్ల వానరులతో వచ్చి సుగ్రీవుడికి కనిపించాడు. ఆ తర్వాత తార తండ్రి సుషేణుడు వచ్చాడు. ఆయన 10,000 కోట్ల సంఖ్య కలిగిన సైన్యముతోని వచ్చి సుగ్రీవుడికి కనిపించాడు. ఇక ఆ తర్వాత రుమ తండ్రి తారుడు, ఆయన 1000 కోట్ల సైన్యాన్ని తీసుకొని వచ్చి సుగ్రీవుడికి కనిపించాడు. ఆ తర్వాత హనుమ తండ్రి కేసరి, ఆయన 21,870 సంఖ్య కలిగిన సైన్యము లాంటి అనేక సైన్యాలను తీసుకొని వచ్చి సుగ్రీవుడికి కనిపించాడు. గవాక్షుడొచ్చాడు 1000 కోట్ల సైన్యముతో. ధూమ్రాక్షుడొచ్చాడు 2,000 కోట్ల సైన్యముతో వచ్చి సుగ్రీవుడికి కనిపిస్తూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. వానర వీరులందరూ సుగ్రీవుని దగ్గరకు వస్తూ ఉన్నారు. పనసుడు 3 కోట్ల వానరులతో వచ్చాడు. నీలుడు 10 కోట్ల వానరులతో వచ్చాడు. గవయుడు 5 కోట్ల వానర సైన్యముతో వచ్చాడు. దధిముఖుడు 1000 కోట్ల వానర సైన్యముతో వచ్చాడు. అశ్వినీ దేవతల పుత్రులైనటువంటి మైందుడు, ద్వివిధుడు 1000 కోట్ల వానరులతో వచ్చారు. గజుడు 3 కోట్ల సైన్యం. జాంబవంతుడు 10 కోట్ల భల్లూక సైన్యం. రుమన్వంతుడు 100 కోట్ల వానర సైన్యముతో వచ్చాడు. గంధమాదనుడు 1,000 కోట్ల వానర సైన్యముతో వచ్చాడు. అంగదుడు కోట్ల వానరులతో వచ్చాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.